తమిళ్ సినిమా నుంచి వచ్చిన స్మాల్ క్యూటెస్ట్ లవ్ స్టోరీస్ కానీ థ్రిల్లర్స్ కానీ దే ఆర్ షోయింగ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ బాక్స్ ఆఫీస్ కానీ ఆడియన్స్ హార్ట్స్ కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. రీసెంట్గా వచ్చిన సిరాయ్ కానీ ఈరోజు వచ్చిన విత్ లవ్ కానీ. విత్ లవ్ ఎవరంటే టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్. టూరిస్ట్ ఫ్యామిలీలో డెబ్యూటెంట్గా సక్సెస్ అయిపోయాడు, విత్ లవ్లో హీరోగా డెబ్యూటెంట్గా సక్సెస్ అయిపోయాడు. ఈ ఎందుకో లైక్ ఎలా చెప్పాలి ఈ సినిమా గురించి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అంటే టూ లవ్ స్టోరీస్ ప్యారలల్గా జరుగుతాయి. ఒక లవ్ స్టోరీ చెప్పినప్పుడేమో వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ లవ్ స్టోరీ జరుగుద్ది, లైక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. సెకండ్ లవ్ స్టోరీ చెప్పినప్పుడేమో బ్యాక్గ్రౌండ్లో ఆ ఫస్ట్ లవ్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే సెటప్ కానీ, ద స్టేజింగ్స్ కానీ, ఇంకేమంటారు రేటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్ అండ్ కామెడీ మాత్రం పీక్ అసలు. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ లైక్ తెలుగు డబ్బింగ్ ఎస్పీ కాబట్టి తెలుగు డబ్బింగ్ రివ్యూస్ ఏంటంటే చాలా బాగుంది చాలా బాగుంది అంటారు తెలుగు డబ్బింగ్. నేను తమిళ్లో చూసా, తమిళ్లో కామెడీ చాలా బాగుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద డబ్బింగ్ నేను ఎందుకో చెడగొడతారేమో అనుకుంటున్నా, బట్ రివ్యూస్ వస్తే బాగుంది అంటున్నారు. ప్లీజ్ గో అండ్ ట్రై కూడా కాదు, వెళ్ళి చూసేయండి ఈ మూవీ థియేటర్లో. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకో చాలా ఫ్రెష్ ఫీలింగ్, కామ్నెస్ కూడా కాదు, మంచి ఫన్ జనరేట్ అవుతుంది సినిమా అంతా. ప్రతి ఒక్కరు నవ్వుకుంటాడు. ఆ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం కనెక్టెడ్ ఎవడైతే కనెక్ట్ అవుతున్నాడో వాడు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తాడు. అంటే ఆ హీరో బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది, సడన్గా కామెడీ వచ్చేస్తుంది. పడుతున్నాడు అనిపిస్తుంది, మళ్ళీ సడన్గా కామెడీ వచ్చేస్తుంది. అలా ఉంటాయి జోక్స్, కామెడీ అలా ఉంటుంది, బాగా జనరేట్ చేశారు. బట్ లాస్ట్లో 10 minutes ఎమోషనల్ సీన్స్ మాత్రం పీక్. అసలు పీక్ అంటే ఇంకా అలాంటి స్టోరీ పెట్టుకొని అంత ఎమోషన్ జనరేట్ చేయడం అనేది చాలా కష్టం. ఫాదర్ సెంటిమెంట్ కానీ, హీరోయిన్ గురించి కానీ, వాళ్ళ అక్కతో కూర్చొని డిస్కషన్స్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. దే ఆర్ టూ సోల్ఫుల్ అండ్ విచ్ దే ఆర్ ఇంపాక్టింగ్ అవర్ రియల్ లైఫ్ స్టైల్స్. అవి చాలా బాగా ఇంపాక్ట్ చేస్తాయి మన లైఫ్ స్టైల్స్ మీద. సీన్ రోల్డన్ గారి మ్యూజిక్ బాగుంది, డైరెక్టర్ మదర్ అంట, అండ్ చాలా బాగుంది ఆయన వర్క్. మన విషయం జీవినిత్ గారు డైరెక్టర్గా సక్సెస్ అయిపోయారు, హీరోగా కూడా సక్సెస్ అయిపోయారు. ప్రతి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. లైక్ నాకు ఇంకో ప్రదీప్ రంగనాథన్ వస్తున్నాడేమో అన్న ఫీల్ వచ్చింది ఇంకా అభిషేక్ని చూస్తుంటే. లైక్ ఒక ధనుష్, ఇప్పుడు మనకి ప్రదీప్ వచ్చాక మనం ఒక స్టాండ్ లైక్ ఒక పాత చేసుకున్నాం, ఒక ధనుష్ ఒక ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఒక అభిషేక్ జీవితం అయిపోతాడేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ప్లీజ్ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఫ్రెండ్స్తో నవ్వుకోండి, ఏడవండి. ఖచ్చితంగా ఈ సినిమా వెళ్ళి చూడండి.